బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రులతో నిర్వహించిన జూమ్ మీటింగ్ లో ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ నియోజకవర్గాల వారీగా అందిన సర్వే నివేదికలను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 90% స్థానాలను కైవసం చేసుకోవాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించారు. అభ్యర్థుల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని, రెబల్ అభ్యర్థులు లేకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులకు సూచించారు. ఇక స్వయంగా ముఖ్యమంత్రి ఫిబ్రవరి 4 నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సభలు ప్రారంభం కానున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. 4న మిర్యాలగూడ బహిరంగ సభలో, 5న కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, 6న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల సభలో, ఇక 7న వికారాబాద్ జిల్లా పరిగి ప్రచారంలో పాల్గొంటారు. ఇక 8న భూపాలపల్లి సభలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 2, 3 తేదీల్లో ముఖ్యమంత్రి హైదరాబాద్లోనే ఉండి మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల వ్యూహాలతో పాటు రాబోయే బడ్జెట్ సన్నాహాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, చెప్పండి, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు? సీఎం ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? అమెరికా పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం జూమ్ మీటింగ్ నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడితో పాటు మీనాక్షి నటరాజన్తో పాటు వివిధ ఏదైతే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులతో కూడా ఆయన భేటీ కావడం జరిగింది. ఈ యొక్క జూమ్ భేటీకి సంబంధించి కూడా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఈ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. మరోపక్క 90% పైగా స్థానాలు గెలవాలి, సమిష్టిగా కృషి చేయాలి. గతంలో జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్లో ఏ విధంగానైతే బై ఎలక్షన్లో పనిచేసి విజయం సాధించామో మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో కూడా అదేవిధంగా సమిష్టిగా పనిచేయాలి. జిల్లా ఇన్ఛార్జి మంత్రులతో పాటు జిల్లా మంత్రులు, మరోపక్క ఎమ్మెల్యేలతో కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకోవాలి. సామాజిక వర్గాల పరంగా సీట్ల కేటాయింపు జరగాలి. వార్డులు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, కార్పొరేషన్ మేయర్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో సామాజిక పరంగా కూడా పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే స్థానిక నేతల్లో కోఆర్డినేట్ చేసుకోవాలంటూ కూడా దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మున్సిపల్ స్థానాలు దాదాపు 90% పైగా గెలవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అయితే ఇటీవల కాలంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఏ మున్సిపాలిటీల్లో ఎలా ఉంది పరిస్థితి అన్న అంశానికి సంబంధించినటువంటి చేసిన సర్వేలపైన కూడా చర్చించడం జరిగింది. మరోపక్క ఇక బడ్జెట్ కూడా వచ్చే నెలలో బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగాలి కాబట్టి వాటిపైన కూడా కొంతసేపు మంత్రులతో చర్చించినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ రోజుతో ముఖ్యమంత్రి పర్యటన ముగుస్తున్న నేపథ్యంలో ఆయన రేపు రాత్రి హైదరాబాద్ బయలుదేరి వస్తారు. ఎల్లుండి అంటే ఫిబ్రవరి 2న ఆయన మంత్రులతో మరోసారి భేటీ కాబోతున్నారు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అంటే ఇప్పటిదాకా ఎలాంటి ప్రచారం కొనసాగింది, తదుపరి ఎలా ముందుకు వెళ్ళాలి, అయితే సీఎం బహిరంగ సభలకు సంబంధించి కూడా ఇప్పుడు ఎక్కడ ఎలాంటి సభలు నిర్వహించాలి అనే అంశానికి సంబంధించి కూడా ఆయన మంత్రులతో చర్చించారు. అయితే ప్రధానంగా ముఖ్యమంత్రి షెడ్యూల్లో కూడా కొంత మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే 3వ తారీఖు నుంచే ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉండగా అది కొంత ఒక రోజుకు మారినట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 4న మిర్యాలగూడ, నల్లగొండ జిల్లాలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. కానీ అది ఈ నెల 3నే ఉన్నప్పటికీ కూడా ఆయన దాన్ని వాయిదా వేసుకొని కూడా ఫిబ్రవరి 4కు సభను వాయిదా వేశారు. ఇక మరో కరీంనగర్కి సంబంధించి కూడా ఫిబ్రవరి 5న సభ నిర్వహించబోతున్నారు. చొప్పదండి పట్టణంలో కూడా ఈ సభ జరగబోతోంది. ఇక ఫిబ్రవరి 6న నిజామాబాద్ రూరల్లో కూడా సభ నిర్వహిస్తారు. ఇక ఫిబ్రవరి 7న వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో కూడా ముఖ్యమంత్రి బహిరంగ సభ ఉంటుంది. ఇక ఫిబ్రవరి 8న చివరిగా భూపాలపల్లిలో ప్రచార సభలో పాల్గొనబోతున్నారు ముఖ్యమంత్రి. అయితే ఈ సభలు ప్రధానంగా కూడా మొత్తం ఒక 3 అంచెలకు సంబంధించినటువంటి వ్యూహం రచించబోతా ఉన్నారు. ప్రచారాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి ఏంటి, ప్రారంభోత్సవాలు ఏంటి, చేయబోతున్నటువంటి అభివృద్ధి ఏంటి అంశానికి సంబంధించి కూడా కొన్ని ప్రారంభోత్సవాలు కూడా ముఖ్యమంత్రి చేయబోతా ఉన్నారు. ఇక మిగతా అంశం ఇటీవల కాలంలో కూడా ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు మార్పుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా నిరసన సభలు, నిరసన ర్యాలీలు నిర్వహించాలని ఇప్పటికే ఏఐసిసి అధిష్టానం భావించిన నేపథ్యంలో కూడా ఈ సభల్లోనే ఆ అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించబోతున్నారు. చాలా పెద్ద ఎత్తున కూడా మహాత్మా గాంధీ
పేరును పథకాన్ని మార్పు అంశానికి సంబంధించి కూడా ఈ బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి ఖచ్చితంగా కూడా ప్రసంగించబోతా ఉన్నారు. సేమ్ టైం ఇక్కడ పట్టణాల్లో కూడా నిరసనలు తెలిపేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ఇక ఫిబ్రవరి 2-3 తారీఖులకు సంబంధించి ఫిబ్రవరి 2న మున్సిపల్ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఇప్పటిదాకా ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏంటి, భవిష్యత్తులో చేయబెట్టే అంశాలేంటి అనే అంశంపైన కూడా ముఖ్యమంత్రి మంత్రులతో పాటు పిసిసి ఏఐసిసి కొంతమంది కీలక నేతలతో కూడా చర్చించబోతా ఉన్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 3న బడ్జెట్ సన్నాహక సమావేశాలు ఇప్పటిదాకా సిఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో కూడా సచివాలయంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటిదాకా ఏ శాఖలపైన సన్నాహక సమావేశాలు ముగిశాయి, మొత్తం ఏ విధంగా బడ్జెట్ సన్నాహక సమావేశాలు కొనసాగుతా ఉన్నాయన్న అంశంపైన కూడా ఐఏఎస్ అధికారులు సెక్రటరీలతో కూడా ముఖ్యమంత్రి కీలకంగా 3వ తారీఖున భేటీ కాబోతున్నారు. 2-3 సమావేశాలు ముగిసిన తర్వాత నేరుగా 4వ తారీఖు నుంచి కూడా ఆయన మిర్యాలగూడెం సభ నుంచి ప్రచారాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. వాసు, ప్రధానంగా చూసుకుంటే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండబోతుంది? ఎందుకంటే నేరుగా ముఖ్యమంత్రి కూడా రెబల్స్ లేకుండా చూసుకోవాలని అయితే ఒక సూచన చేశారు. మరి ఎప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది? అండ్ అలాగే ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా చూసామో అటు సీఎం కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రచార సభల్లో సీఎం పాల్గొన్న అనంతరం కూడా మరింత బలం చేకూరుతుంది అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా కూడా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా షార్ట్ లిస్ట్ తయారు చేశారు. ప్రతి వార్డుకు సంబంధించి కావచ్చు, మున్సిపల్ చైర్మన్కి సంబంధించి కూడా 3 చొప్పున ఇప్పటికే ఒక షార్ట్ లిస్ట్ తయారు చేశారు. కొన్ని చోట్ల అంటే బలంగా పార్టీ ఉన్న చోట్ల మాత్రం అభ్యర్థుల్ని ప్రకటించారు. అయితే రెబల్స్ లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున కూడా నామినేషన్లు దాఖలైన నేపథ్యంలో కూడా గెలుపు గుర్రాలకే ఖచ్చితంగా కూడా బీఫామ్లు ఇవ్వాలన్న అంశాన్ని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే కొంతకాలంగా అంటే ఈ నెల 19 నుంచి కూడా ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఒక పార్లమెంటు పరిధిని ఒక్కొక్క మంత్రికి అప్పగించారు. వాళ్ళు గత కొంతకాలంగా కూడా బూత్ వైజ్గా మీటింగ్లతో పాటు కాన్ఫరెన్స్ వైజ్గా ఎమ్మెల్యేలతో కూడా ఎప్పటికప్పుడు సమాలోచనలు చేస్తూ కూడా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి స్థానిక కార్యకర్తలు కూడా రెగ్యులర్గా మీటింగ్లు పెడతా ఉన్నారు. అక్కడ సర్వేలు కూడా జరిగింది. ఆ సర్వేల్లో గెలుపు ఎవరికి వరిస్తుంది, ఎవరు చైర్మన్ అభ్యర్థిగా ఉండాలి, ఎవరు మేయర్ అభ్యర్థిగా ఉండాలి, ఎవరు వార్డు అభ్యర్థులుగా ఉండాలనే అంశానికి సంబంధించి కూడా సర్వేలు కూడా పూర్తయ్యాయి. వాటన్నింటినీ సమీకరించుకున్న తర్వాత ఏదైతే విత్డ్రాకు సంబంధించి ఎవరిని విత్డ్రా చేపియాలి, ఎవరిని బరిలో నింపాలి అనే అంశానికి సంబంధించి కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి రేపు ముఖ్యమంత్రి 2-3న హైదరాబాద్ సమావేశాల తర్వాత కూడా నేరుగా ఆయన 4 నుంచి కూడా జరిగేటువంటి బహిరంగ సభలు ఖచ్చితంగా కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన ప్రధానంగా ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏంటి, ప్రజల కోసం, రైతుల కోసం, మహిళల కోసం చేస్తుంది ఏంటి, ఇక చేయబోయేది ఏంటి, పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి కావచ్చు, తలపెట్టినటువంటి ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి, రైజింగ్ తెలంగాణ 2047 సంబంధించిన లక్ష్యాలు ఏంటి అన్న అంశంపైన కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి సభలో ప్రసంగించబోతున్నారు. ఇక మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అభివృద్ధి ఎలా ఉండబోతుంది, ఇప్పటిదాకా ఆయా మున్సిపాలిటీలకు సంబంధించి ఎక్కడైతే ఆ జిల్లాలో సభలు నిర్వహిస్తారో ఆ సభల్లో ఆ జిల్లాకు సంబంధించి ఇప్పటిదాకా చేసింది ఏంటి, ఆ మున్సిపాలిటీకి చేయబోతుంది ఏంటి అన్న అంశానిపైన కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి వివరించబోతున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఏదైతే రాకతో ఆయన సభల్లో పాల్గొన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.